परमानंदरूपिण्ये नमः सर्वदेवस्तुताय नमः सौम्याय नमः कालरात्रे नमः वाग्देव्ये नमः वारः कामप्रदाय नमः वन्द्याय नमः श्रुताय नमः श्वेतास्तनाय जगज्जनन्ये नमः त्रिपुराय नमः महालक्ष्म्ये नमः महागौर्ये नमः चण्डिकाय नमः सर्वज्ञाय नमः सर्वलोकतीर्थाय नमः पुण्याय नमः देवताय अदादित्ये नमः अनीश्वराय नमः सर्वगर्भविमर्दिन्ये नमः सर्वलोकप्रियाय नमः वाण्ये नमः सर्वविद्यादेवताय नमः शांतये नमः शांतये नमः चंद्रस्वरूपिणोचनाय नमः जयाय नमः भूमिभाय नमः चंद्रार्धमस्तकाय नमः भारतमात्रे नमः ब्रह्माण्डकोटिसंस्थिताय नमः कामिन्ये नमः कमलाय नमः कात्यायने नमः कलातीताय नमः प्रदाय नमः सत्याय नमः दुर्लभरूपिणः सर्वात्मनः कट्टाय नमः कराय नमः कामेताय नमः संध्याय नमः अनुज्ञाय नमः निर्विकल्पाय नमः फलाय नमः विमलाय नमः गौरीये नमः कर्मपरायणाय ఓం శ్రీ మాత్రే నమః. బందరకోట కోదండరామ స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న లలితా త్రిపుర సుందరి అమ్మవారి దసరా మహోత్సవాలు నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అమ్మవారికి అవతారాలు అలంకారాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుంకుమ పూజ హోమం కూడా ప్రతిరోజు అమ్మవారి అలంకారాన్ని బట్టి హోమం కూడా కండక్ట్ చేయడానికి నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, అలాగే విజయదశమి రోజు లాస్ట్ రోజు మహాచండీ హోమం నిర్వహించుకుని మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం సెమీ పూజ, మరి అమ్మవారి నగర సంచార కార్యక్రమానికి మరి ఆలయ పెద్దలందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారికి మరి ఇప్పుడే కలశ స్థాపన చేసుకుని అట్లాగే కుంకుమార్చన చేసుకుని చండీ హోమం ఇక్కడ అమ్మవారికి బాలా త్రిపుర సుందరి హోమాన్ని కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీనికి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి మన ప్రాంత అభివృద్ధి కోసం అమ్మవారి ఆశీస్సులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతాము.